శివ శివ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈ కొల్లూరులో హోటల్ పెట్టి 3 ఏళ్ళు అవుతుంది. దేవునికి కొంచెమన్నా దయ వస్తలేదు నా మీద. ఇక నన్ను డెవలప్ చేసేటట్టు లేడు. అయినా దేవునిది ఏం తప్పుంది. గిరాక్ని గిరాక్ లాగా చూడాలి కానీ అందరితో దోస్తానం చేస్తే ఇక డబ్బులు ఎవరు ఇస్తారు? అందరూ ఖాతానే పెడతారు. ఇక మనం దేవుణ్ణి అంటే ఏం లాభం? దేవుణ్ణి నిలబెడతాం, తప్పంతా మన దాంట్లో పెట్టుకొని. ఈ కర్మ మనది, ఈ రాత ఇట్లనే ఉన్నట్టుంది ఈసారి. ఇది చూడు, మన ముందు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ హోటల్లో రానియద్దు, ఉత్తరియద్దు. నమస్తే ప్రకాష్ అన్న. నమస్తే నమస్తే. నా చాయ్ వదమ్మా. చాయ్ ప్రకాష్ అన్న, 2 by 3 చాయ్, 6 బిస్కెట్. ఫస్ట్ పైసలు తర్వాత ఆర్డర్. 40 రూపాయలది. మాట్లాడే మన ముందు ఇజ్జత్ దేవుడైంది భయ్. నేను హోటల్ పెట్టి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో 300 మంది కస్టమర్లు తెచ్చి 3,333 రూపాయలు బిల్లు చేసినావు. ఇక ఖాతా లేదేం లేదు, పైసలు లేదు, పైసలు తీ అంటాను. ఏమైంది బాలు, చిల్లలేదా? ఇవ్వ, నేను ఇస్తాను. అదేం లేదనుమంతనా, మాకు నడుస్తుందిలే, ఖాతా ఉందిలే. ప్రకాష్ అన్న మజాక్ ఆడుతున్నా నాతోటి, నువ్వు లైట్ తీసుకో. అరే మజాక్ అంటున్నా భయ్, పైసలు తీమంటే. అరే ప్రకాష్ అన్న, నేను చెప్పేది ఒకసారి, ఇంకెన్ని రోజులు ఈ బస్సులు ఉంటావు? నన్ను నమ్ము, ఈ డీల్ ఖచ్చితంగా ఫిక్స్ అవుతుంది. ఆడా ఆయన చూస్తుంటే ఉన్న ల్యాండ్ అమ్ముకునేటోళ్ళలాగా ఉన్నాడు, కొత్త ల్యాండ్ కొనేటట్లే లేడు. అరే మనకు టార్గెట్ చేసుకున్నారా భయ్? అదే అన్న, నాకు ఇట్లా అదే అనిపిస్తుంది అప్పటి నుంచి. ఇక భువనగిరి గుట్ట పక్కన ల్యాండ్ ఉంది చూడు, ఇక్కడ చూపించిన హనుమంత నాకు బాగా నచ్చింది. దాని వాల్యూ 40 కోట్లన్న, 2% లెక్క 80 లక్షలు వస్తాయి నాకు. నీ అప్పు మొత్తం తీర్చేస్తా, నువ్వేం టెన్షన్ తీసుకో. కావాలంటే నీకు 40 లక్షలు ఇస్తా. ఇంకెన్ని రోజులు ఈ హోటల్లో పెట్టుకున్నట్టు, పోయి సిటీలో పెట్టుకో. అప్పుడు నీ హోటల్లో ఛాయ్ ఒకటే కాదు, రైసు, టిఫిన్లు, బిర్యానీ. అన్న ప్రకాష్ అన్న హోటల్ అంటే 2 కిలోమీటర్ వరకు కుళ్ళుకొని రావాలి, అంత ఫేమస్ అయిపోతావు. జేబులో 40 రూపాయలు లేవు బిల్లు కదా నీకు? 40 కోట్ల డీల్ చేస్తున్నాడు, ఇక నాకే 40 లక్షలు ఇస్తాడు. ఇలాంటి మాటలు ఎన్ని విని ఎందుకలు పడిపోయినా. సరిపోయి కూర్చోపో. నా ఛాయ్ వస్తుంది. నువ్వేం ఫికర్ చేయ ప్రకాష్ అన్న, 2 दिन 2 రాత్ల ఈ హోటల్ షేప్ ఎక్కలే మారిపోతుంది. ఎంత బాలు బిల్లు చెప్పు, క్లియర్ చేద్దాం. అదేం లేదన్న, 1 సంవత్సరం క్రితం ఈ పక్క గల్లీలు ఉండే, అప్పుడు డైలీ వస్తుండే, ఇప్పుడు కనిపిస్తలే కదా, అందుకే మజాక్ ఆడుతుంది ప్రకాష్ అన్న. అరే మజాక్ అంటున్నాం భయ్, ఆడ ఇజ్జత్ తీసుకుంటే చెప్పు, కట్టాలనా బిల్లు? హనుమంత్ అన్న నువ్వు ఫీల్ కాకి. మరేంది బాలు, మనిషి మీద నమ్మకం ఉండాలి. ఇలా లేకపోతే రేపిస్తావు, దాన్ని గాలి తీస్తారా? హనుమంత్ అన్న నువ్వు ఫీల్ కాకి, ఇప్పుడు ఆయన గాలి తీస్తా చూడు, 2 నిమిషాలు నా చెమటలు పట్టిస్తాను. ప్రకాష్ అన్న, ఏమన్నా చాయ్లా ఈగలు పురుగులు వస్తున్నాయి. చిన్న మెల్లగా మాట్లాడతాం, గిరాకీ వింటే బాగుండదు. నీ గిరాకీ చూసుకుంటా నా కానీ మంది పానంతో లెక్కలేదా నీకు? అరే తమ్మి, నీకు దండం పెడతాను, నువ్వు గట్టిగా మాట్లాడకు, నోరు మూసుకోరాదు.
కావాలంటే నీ ఖాతా మొత్తం మాఫీ చేస్తా, ఒక్క రూపాయి కూడా కట్టకు. కానీ మెల్లగా మాట్లాడే జర, గిరాక్ మొత్తం దెబ్బ ఉంటుంది తమ్మి. ఎందుకు తమ్మి నా గిరాక్ పాటు చేస్తున్నావు? నా దగ్గర అంతా ఫ్రెష్ మాల్ ఉంటుంది, నీకు తెలియదా? మొన్న కూడా అట్లనే నా సమోసాల పురుగులు వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఛాయ్లా ఏందన్నా ఇది? ఏమో మళ్ళా प्रकाश भाई ये क्या है, चाय है क्या है, कुछ भी देते हैं क्या? రే నీకు దండం రా భయ్, ఇక నాకు అర్థమైంది అంతా నువ్వు కావాలని చేస్తున్నావు అని. ఇక నువ్వు కావాలంటే నువ్వు చాయ్ పైసలు కూడా కట్టరు. బాలన్నా నువ్వు ఎంతైనా సూపర్ అన్నా, ఏం మాటగా మాట చెప్పాలన్నా. అవును వాళ్ళు నువ్వు చెప్పినట్టు గాలి తీసినావు, చెమటలు పట్టినానికి. లేకపోతే ఏందన్నా, ఖాతా ఉందని ఛాయ్ దానికి వచ్చినాం. పైసలు ఉంటే బారిపోతాంగా, ఛాయ్ ఎందుకు తాగుతాం?